ఈరోజు 5 ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. అయ్యప్ప గుడి, కరెంట్ ఆఫీస్ సెంటరు, గవర్నమెంట్ హాస్పిటల్ సెంటరు, అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపం దగ్గర మద్రాస్ బస్ స్టాండ్, ఈ 5 ఏరియాల్లో కూడా ఈరోజు ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కమిషనర్ నందన్ గారికి, మాజీ మేయర్ భానుశ్రీ గారికి, ఎక్కడికక్కడ ఆయా డివిజన్లో కార్పొరేటర్లకి, కూటమి నాయకులకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఏసీ బస్ స్టాపులు అనేవి గతంలో తెలుగుదేశం పార్టీ ఉపయోగంలోకి తెచ్చినప్పటికీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా నిరుపయోగంగా పెట్టిన విషయం మీడియా మిత్రులకి, ప్రజలకి అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు కృషితో తిరిగి ఈ ఏసీ బస్ స్టాపులన్నీ కూడా ఈరోజు పునఃప్రారంభించి ప్రజలకు, ప్రయాణికులకు అందరికి కూడా అందుబాటులో వచ్చినాయి. ముఖ్యంగా ఏసీ బస్ స్టాపులు వృద్ధులకు కానీ, మహిళలకి, గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి అందరికి కూడా ఈ సమ్మర్ సీజన్లో ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉంటాయి కాబట్టి అందరికి కూడా ఉపయోగంగా ఉంటాయి. ఇవన్నీ ఈ బస్ స్టాపులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలంటే అటు అధికారుల పైన ఎంత బాధ్యత ఉందో ప్రజల మీద, ప్రయాణికుల మీద, మనందరి మీద కూడా అంతే బాధ్యత ఉంది. దాన్ని మనందరం కూడా ఉపయోగంలోకి ఉంచుకొని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ అటు నెల్లూరు నగరం, పూర్తిగా నెల్లూరు నగరంలో మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు కలిసి ఒక పక్కా ప్రణాళికతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నారనే దానికి ఇది కూడా ఒక నిదర్శనంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న, మాకు అన్ని విధాలా సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక టీడీపీ నాయకులు గిరిజారెడ్డి గారు, స్థానిక రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గతంలో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మరో ఏసీ బస్ షెల్టర్ని గాంధీబొమ్మ సెంటర్లో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ సార్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన గిరిజారెడ్డి గారు చెప్పినట్లుగా సమ్మర్ సీజన్లో వృద్ధులు, చిన్నపిల్లలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వీరందరికీ కూడా ఈ వేసవి తాకిడిని తట్టుకొని వారు సురక్షితంగా ఉండేందుకు ఈ ఏసీ బస్ షెల్టర్స్ అనేటివి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇటువంటి ఏసీ బస్ షెల్టర్స్ మనకి దాదాపుగా మెట్రో సిటీస్లో మాత్రం కనిపిస్తూ ఉంటాయి. దాదాపు ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న నగరాల్లో కూడా ఎక్కడ కూడా ఉండవు. సో ఇటువంటి గౌరవం మన నెల్లూరు నగరానికి దక్కిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రజలు, ప్రయాణికులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, అధికారులందరూ కూడా ఈ బస్ షెల్టర్స్ యొక్క వినియోగంలోనూ వాటి మెయింటెనెన్స్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా వీటిని సక్రమంగా ఉపయోగించుకొని వాటిని అనవసరమైనటువంటి వారికి యాంటీ సోషల్ యాక్టివిటీస్కి ఉపయోగించుకోకుండా ప్రజలు కూడా బాధ్యతంగా ఉండాలని చెప్పి, అందరూ కూడా పౌరస్ఫూర్తి మెలగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మామా
నా రాబడేదా వెనక్కి ప్రతిసారి చెప్తా ఉండాలా. ఆడ అరేంజ్ వాళ్ళకి మీడియా వాళ్ళకి కనిపిస్తుంది.